విశాఖ సమీపంలోని గాజువాక టీడీపీ ఆఫీసులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భారత స్వాతంత్ర సమరయోధులను, భారత రాజ్యాంగ నిర్మాతలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే నియోజకవర్గ ప్రజలకు ముందుగా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా ఆనాడు రవి అస్తమించిన సామ్రాజ్యవాదులు వ్యాపారం కోసం వచ్చి భారతమాతను బానిస సంఖ్యలతో బంధించిన సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా, ఎందరో అమరవీరులు తమ ప్రాణాల అర్చుతాల ఫలితంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ తీసుకున్నాం. కానీ మనం చేసుకునే చట్టాలు ఉండాలి, మనం చేసుకునే హక్కులు ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుసంపన్నంగా ఉండాలని, లౌకికంగా ఉండాలని, మత సామరస్యానికి ప్రాతిగ్గా ఉండాలని చెప్పి ఎందరో మహానుభావులు ఈరోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగం రచిస్తే దాన్ని మనం ఈ 75 వసంతాల కాలంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మరి ఆ మహానుభావులు చేసిన కృషికి ప్రాతిగ్గా నిలుస్తున్నాం. కాబట్టి మరి ఏదైతే ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం రాజ్యాంగం ఇచ్చిన గౌరవాన్ని, హక్కుల్ని కాపాడుకుంటూ సామరస్యపూర్వక వాతావరణంలో, సౌహృద్భావమైన వాతావరణంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా మనందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, అలాగే పిలవగానే విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గాజువాక నియోజకవర్గ యావత్ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతోమంది త్యాగఫలంతో ఈరోజు మనం స్వేచ్ఛాయువులు పీలుస్తూ ఉన్నాం. స్వాతంత్రం రావడం ఒక ఎత్తు అయితే, ఒక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడం రెండో ఎత్తు. నాటి పెద్దలు అంబేద్కర్ గారు కావచ్చు, చాలామంది కృషితో ఈరోజు రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచవ్యాప్తంగా 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ముందుకెళ్తూ ఈరోజు 2 స్థానాలకి పయనించాలని ఆశిస్తూ ఈ యొక్క గొప్ప కార్యంలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తూ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ జై హింద్.